పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం గోళ్లపాడు గ్రామం నందు తుఫాన్ బాధితులకు పునరావాస కేంద్రం దగ్గర నిత్యవసర సరుకులు మరియు ప్రభుత్వం ప్రకటించిన ఎస్టీ కాలనీలో ఏదైతే మనకి ఎప్పుడు తుఫాన్ వచ్చినా నేను ఎన్నికల ముందు కూడా ఒకసారి మోకాళ్ళ నీళ్ళలో ఇక్కడ రావడం జరిగింది. సరే, పునరావాస కేంద్రాలు మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎంతో అనుభవం కలిగినటువంటి నాయకుడు. తుఫాను అని అనౌన్స్ చేయగానే అధికారుల్ని, శాసనసభ్యుల్ని అందరినీ కూడా ఎలక్ట్ చేసి అందరూ ఆయా ప్రాంతాల్లో ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని క్యాంపులకు తరలించే విషయంలోనైతేనేమి, వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు అరేంజ్ చేసేదాని విషయంలోనైతేనేమి, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు ఇద్దరు కూడా మానిటర్ చేస్తా ఉన్నారు. నేను చూశాను, ఎప్పుడు తహసీల్దార్లతో మాట్లాడినా కూడా ఎక్కడో ఒక చోట బయట ఉన్నాము అని నేను చెప్పాను తప్ప ఆఫీసులో ఉన్నామని చెప్పలే. ఏ తహసీల్దార్తో మాట్లాడుతూనే ఉన్నాను, అందరితో, అధికారులతో ఎలా ఉంది, ఎట్లా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఎప్పుడు మాట్లాడినా తహసీల్దార్లు అందరూ కూడా ఫ్రీగానే ఉన్నారు, కానీ ఎవరు కూడా ఆఫీసులో ఉన్నటువంటి పరిస్థితి కాదు. మరి ఈ రకంగా అధికార యంత్రాంగాన్ని కార్యనిర్వహణ చేసేటువంటి విషయంలో మన ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు ఇద్దరు కూడా 24 గంటలు మరి పనిచేసి భగవంతుడి వల్ల ఎక్కడ హ్యూమన్ లాస్ లేకుండా అక్కడక్కడ మరి క్యాంపులు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. క్యాంపులు పెట్టిన వాళ్ళకి అన్ని సౌకర్యాలు బాగానే చూశారు కదమ్మా, భోజనం విషయంలో కానీ బాగానే చూశారు కదా. మరి అన్ని చోట్ల రాష్ట్రం అంతా కూడా మరి టిఫిన్ విషయంలో కానీ, భోజనాల విషయంలో కానీ చేసి ఇప్పుడు తుఫాన్ తగ్గగానే వారికి కావలసినటువంటి నిత్యావసర వస్తువులు ఇచ్చేదాని విషయంలో కూడా వెంటనే ఆలస్యం కాకుండా మరి ఉల్లిపాయలు 1 కేజీ, బంగాళదుంపలు 1 కేజీ, పంచదార 1 కేజీ, కందిపప్పు 1 కేజీ, పామాయిల్ 1 కేజీ, బియ్యం 25 కిలోలు. అలాగే క్యాంపులో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి 1000 రూపాయలు ఇచ్చేటట్టు మరి తహసీల్దార్ దగ్గర ఒకళ్ళు ఉంటే 1000 రూపాయలు, ఇద్దరు ఉంటే 2000, ముగ్గురు అంతకన్నా పైన ఉంటే 3000 రూపాయలు ఇచ్చేదానికి ప్రభుత్వం వెంటనే మళ్ళీ టైం కూడా గడవకుండా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. సరే, ఇవన్నీ అట్లా పెడితే ఇక్కడ వీళ్ళకి పర్మనెంట్గా సొల్యూషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి కావాల్సినటువంటి రిపోర్ట్స్ అందివ్వాలి. మీరు దీనికి కావాల్సిన వీళ్ళకి పర్మనెంట్ సొల్యూషన్ హౌసింగ్ కానీ, లేకపోతే వాళ్ళకి మరి ల్యాండ్ రైజ్ చేసేదాని విషయంలో అయితే ఇవన్నీ కూడా హౌసింగ్ అనేది ప్రపోజ్ చేయండి. హౌసింగ్ మనం శాంక్షన్ చేద్దాం. అలాగే ల్యాండ్ రైజ్ చేసేదాని విషయంలో ఇవన్నీ పర్మనెంట్ సొల్యూషన్. ఇదొకటి కూడా ఇప్పుడు ఈ సైక్లోన్ ఎఫెక్ట్ కింద పంపించండి. ఆ సైక్లోన్ ఎఫెక్ట్ కింద ఏ గ్రాంట్ వచ్చినా ఆ హౌసింగ్ అయితే మనం శాంతి ఎవరున్నారు, హౌసింగ్ ఏరియాలు ఉన్నారంట. మనం ప్రభుత్వం తరఫున ప్రయత్నం చేస్తామని చెప్తూ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం మొదలు పెట్టాల్సింది.